గారు చెప్తున్నారు గత 5 సంవత్సరం తర్వాత ఈ మొబిలైజేషన్ చేయడం జరిగిందని చెప్పి చాలా సంతోషం అనిపిస్తుంది. మీరందరూ కూడా లాస్ట్ 4th నుంచి ఈ రోజు దాకా మీరందరూ కూడా బాగా సిన్సియర్గా బాగా కమిటెడ్గా ఈ ఒక మొబిలైజేషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మొదటిగా మీ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, మొత్తం మన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫు ఆఫీసర్స్ తరఫు నుంచి. అదేవిధంగా ఈ యొక్క మొబిలైజేషన్ కార్యక్రమంకి మన ఏడీసీపీ ఏఆర్ మాణిక్రాజు, మన ఏసీపీ లక్ష్మీనారాయణ, మన విద్యాసాగరు, మన ఆర్ఎస్ఐస్ అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకుని, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ మొదటిగా ప్రస్తావన చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మన డ్యూటీస్లో అన్నారు. కానీ బట్ నేను అన్నా లేదు, నేను ఉంటాను, మీరు ఎటువంటి ఇది ఆలోచన వద్దు, మనము మొబిలైజేషన్ కండక్ట్ చేయాల్సిందే, ఇది ఇట్స్ మ్యాండేటరీ థింగ్ ఫర్ అస్ అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా బాగా ఉత్సాహంగా, మన సైబరాబాద్ కమిషనరేట్ ఏఆర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ ఒక పరేడ్ని, ఈ ఒక మొబిలైజేషన్ కార్యక్రమం చేపట్టారు. సో అందుకు మీ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా వాళ్ళకు పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంకి, మన మొబిలైజేషన్ కార్యక్రమంకి మన డీజీ గారు, మనం ఎందుకంటే ఫోర్స్ అడగనే మనకు 4 ప్లాటూన్స్ టీఎస్ఎస్పీ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా డీజీ గారికి, మన అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ జితేంద్ర సార్కి, మన ఐజీపీ టీఎస్ఎస్పీకి ముఖ్యంగా, ఎందుకంటే మేడం కూడా అడిగినప్పుడే 4 ప్లాటూన్స్ ఇవ్వడం జరిగింది. సో అది బాగా